కోళ్ల వ్యర్థాలతోటి చేపల పెంపకం దందా నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ మండలం రుద్రారం గ్రామంలో యథేచ్ఛగా కొనసాగుతా ఉంది. చికెన్ సెంటర్లలో పక్కన పడేసినటువంటి ఈ కోళ్ల వ్యర్థాలన్నిటిని కూడా ఆటోలలో తరలించి ఈ గ్రామంలో ఉన్నటువంటి చేపల చెరువులో చేపలకు ఆహారంగా వేయడం వలన ఆ ఆహారాన్ని తిన్నటువంటి చేపలను ప్రజలు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషపూరితమైనటువంటి కోళ్ల వ్యర్థాలను తిని పెరిగినటువంటి చేపల ద్వారాగా ఇవి ప్రజలు తినడం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేటటువంటి అవకాశం ఉందని స్థానికులు అనేక సార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఆ కోళ్ల వ్యర్థాలను తరలించేటటువంటి వ్యక్తులపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వీళ్ళు ఈ భారీ మొత్తంలో ఈ చేపలను వ్యర్థాలతోటి కోళ్ల వ్యర్థాలతోటి పెంచుతూ సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవంగా చేపలకు దాని ఫీడింగ్ ఇవ్వాల్సినటువంటి యాజమాన్యం ఆ ఫీడ్ యొక్క ఖరీదు ఎక్కువగా ఉండడం వల్ల తక్కువ మొత్తంలో చికెన్ సెంటర్ల యాజమాన్యాలకి డబ్బులు కట్టి ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించాలంటే ఒక దురాశతోటి ఈ రకమైనటువంటి కోళ్ల వ్యర్థాలను చేపల పెంపకానికి వాడుతూ ఉన్నారు. కోళ్ల వ్యర్థాలను కానీ ఎటువంటి వ్యర్థ పదార్థాలను కానీ చేపల పెంపకంలో వాడడానికి వీల్లేదు. అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం సోద్యం చూస్తుందని చెప్పేసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా రుద్రారం గ్రామంలో ఉన్నటువంటి చేపల చెరువుల్లో వేస్తున్నటువంటి ఈ కోళ్ల వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యర్థాలను అరికట్టకపోతే ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడినట్లే అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కోళ్ల వ్యర్థాలతో చెరువులు నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం పైన చర్యలు తీసుకొని కోళ్ల వ్యర్థాలని చేపలకు ఆహారంగా వేయకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతా ఉన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం నియోజకవర్గంలో ఉన్న రుద్రారం అనే గ్రామంలో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి చికెన్ షాప్లు అయితే ఏమేమి ఉన్నాయో అందులో నుంచి వ్యర్థ పదాలంటే చికెన్ వేస్టేజ్ మొత్తం తీసుకొచ్చి ఈ చేపల చెరువులో వేయడం జరుగుతున్నది. ఈ చేపల చెరువులో వేయడం వల్ల ఇక్కడ మూగజీవులు కూడా వచ్చి నీళ్లు తాగడం, అదేవిధంగా కుక్కలు తిరగడం, ఆవులు నీళ్లు తాగడం, ఆ ఆవుల వల్ల మనం కూడా ఆవుల నుంచి వచ్చే పాలను మనం తాగడం, ఈ కుక్కలు ఇళ్లలో చేరిపోయి పిల్లలను గెరడం ఈ వ్యాధులకు గురవుతున్నది. అదే కాకుండా ఈ చెరువుకు చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కూడా వ్యాధులు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల లెన్స్ క్యాన్సర్ వచ్చే పరిస్థితి కూడా ఉన్నది. దీన్ని తక్షణమే ఆపేసి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా దీన్ని చేసే వాళ్ళు ఎవరెవరు అంటే ప్రభుత్వ ఉద్యోగులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు గ్రామస్తులుగా చేసేది ప్రభుత్వ ఉద్యోగులే చేస్తున్నారు. దీని వెనుక చాలా పెద్ద మాఫియా ఉన్నది. దీని వెంటనే అరికట్టి దీని ఒక విషయాన్ని సబ్ కలెక్టర్ గారిని దృష్టికి తీసుకువెళ్లి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు ముడావ్ జగన్ నాయక్.